హిందువులు గౌరవించుకోవాల్సిందే కోరుచున్నాను. సో ఈ మధ్య కాలంలో ఇంత మంచి క్వాలిటీ సినిమా అయితే చూడలేదు తెలుగులో. చాలా బాగా అనిపించింది. ఒక 60 crore బడ్జెట్లో పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి విజువల్స్తో తీశారంటే 100 కోట్లు పెట్టుకున్నాం మన స్టార్ హీరోస్ అయినా లేదంటే టైటిల్ హీరోస్ అయినా ఇంకెంత మంచిగా తీయాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అండ్ మూవీ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ బీజిఎం అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా ఒక చిన్న మూమెంట్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా బాగా అనిపించింది. ఒక లౌడ్ బీజియంలా కాకుండా చాలా స్మూత్గా చాలా బాగా అనిపించింది. అండ్ విజువల్స్ పీపుల్స్ మీడియా వాళ్ళు పెట్టిన 60 crore పెట్టిన ప్రతి బడ్జెట్ కూడా కనిపించింది స్క్రీన్ మీద. 60 crores అని కాకుండా 200 కోట్లు పెడితే ఎంత బడ్జెట్ కనిపిస్తుంది, ఎంత స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంత బాగా కనిపించింది. అండ్ చాలా టఫ్ కాంబినేషన్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే కిష్కందపురి బాగుంది, లిటిల్ ఆర్ట్స్ బాగుంది, అండ్ ఏదో జపనీస్ సినిమా వచ్చింది, దాని ఎవరా మీరు అనేలా వాళ్ళందరూ చూస్తారు జనాలు. టఫ్ కాంబినేషన్ ఉంది. అండ్ ఒక 2 weeksలో మన సునామీ ఉంది కాబట్టి మేబీ ఈ 2 weeks ఎంత కావాల్సింది అంతే చెప్పుకోవచ్చు. బట్ నార్త్లో వాళ్ళు ఆ క్లైమాక్స్కి అయితే పడి చచ్చిపోతారు, ఆ లెవెల్ ఉంది. బట్ ఒక్క నెగిటివ్ ఏంటంటే హనుమాన్ రేంజ్లో ఎండింగ్ ఇచ్చుంటే ఇంకొక హనుమాన్ అయ్యేది దీనికి ఉన్న విజువల్స్కి అయితే. అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ఒక స్టోరీకి అవసరం లేని ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టుకున్నారు. ఆ రెండు తీసేస్తే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. వర్క్ అంతా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కొంచెం ఆ ల్యాగ్ తగ్గించుకుంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్లోనే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. సో ఆ ల్యాగ్ సీన్స్ ఒకటి లేకపోతే మెరా 1000 కోట్ల పైన కొట్టేది. మనోజ్ గారు విలన్గా కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది. మనోజ్ గారిని వాడుకోవడం సరిగా రావట్లా. సో కరెక్ట్ డైరెక్టర్ పడితే మనోజ్ గారికి ఒక రేంజ్లో ఉంటాడు మనోజ్ అన్న. కొంచెం తగ్గిందండి జగత్బాబు గారిది. అక్కడక్కడ 4-5 సీన్స్లో మెరిశారు అంతే తప్ప ఫుల్ లెంత్ లేదైంది. ఇంటర్వెల్లో ట్విస్టు, ఆ విఎఫ్ఎక్స్, రాముడు గారు కానీ ఆ గద్ద కానీ చాలా. ప్రభాస్ గారు చేస్తే బాగుండేది కానీ ఎవరు లేరు, ఏ ద్వారా చూపించారు. అది పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు, బట్ మరి అది ఎప్పుడు ఏంటనేది నాకు తెలీదు. అవుతాడు ఫ్యూచర్లో, అంత బాగా అనిపించేసింది. అలాగే శ్రీయ గారి పాత్ర కానీ నెక్స్ట్ జగపతి గారి పాత్ర కానీ సూపర్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూడండి. గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. అలాగే గద్ద విజువల్ చూస్తుంటే ఒక్కొక్కడికి ముడ్డి పగిలిపోద్ది అనమాట, అంత బాగా అనిపించేస్తాయి. అసలు సీజీఎస్ ఎక్కడైతే వచ్చినాయో సీజీఎస్ అని కూడా సీజీ గ్రాఫిక్స్ అని కూడా పెట్టారు. ఎక్కడ కానీ మీకు ఏదో తీసుకొచ్చి బొమ్మ పెడుతున్నారు అనే ఫీలింగ్ కలుగు. న్యాచురల్గా అనిపించేస్తుంది, వండర్ఫుల్గా ఉన్నది. ప్రతి పాత్ర అద్భుతంగా అనిపించేస్తుంది. ఒక చిన్న పాపకు ఉంటుంది డైలాగులు, ఆ పాపకు డైలాగులు కూడా పడితే చాలా బాగా అనిపించింది. నిజంగా ట్విస్ట్ ఏంటంటే ఆ పాప వల్లనే మనోడు ఎక్కడికి పోవాలనో తెలుసుకుంటాడు అనమాట. ఆ పాప పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. వండర్ఫుల్ మూవీ, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. వండర్ఫుల్ గ్రాఫిక్స్ ఉన్నాయి, గద్ద అయితే చాలా బాగా ఇస్తాయి, బీజే బాగుంది. టోటల్గా స్టోరీ, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ అద్భుతంగా అనిపించాయి. డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. గట్టమనేని చాలా గట్టి హిట్ కొట్టాడు ఉంది. టేకింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోర్ కొట్ల. అండ్ వైబ్ ఉంది. బేబీ పాటను మామూలుగా రిలీజ్ చేశారు, సినిమాలో లేదు. ఆ వైబ్ లేకపోవడమే బాగుందండి. ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. స్టోరీలో ఉన్నప్పుడు మిరాయ్ అంటే రాముడు